హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వే టు నాలెడ్జ్ హబ్. ఏ శాసనం రణమర్దను మరో రాముడిగా పేర్కొంది? మొఘల్ చెరువు శాసనం. ఏ వేములవాడ చక్రవర్తి తన జీవితంలో 42 యుద్ధాలు చేసి సోలర గండడు అనే బిరుదు పొందాడు? బద్దెగడు. తెలంగాణలో తొలి డిజిటల్ అక్షరాస్యత గ్రామం బాసర. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద జలపాతం కడెం నదిపై ఉన్న కుంతల జలపాతం. తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్ ఎన్ మధుసూదనాచారి. తెలంగాణ తొలి శాసనమండలి చైర్మన్ కె స్వామి గౌడ్. కాకతీయ యూనివర్సిటీ ప్రారంభించబడిన సంవత్సరం 1976. దక్షిణ భారతదేశంలో తొలి వైఫై నగరం హైదరాబాద్. ప్రపంచంలో సునామీ హెచ్చరిక కేంద్రాన్ని మొదటిసారిగా ఏర్పాటు చేసిన ప్రదేశం హైదరాబాద్. నాగుపాము చుట్టపై బుద్ధుడు ఆసీనుడు కాగా 5 పడగలు విప్పి రక్షిస్తున్న పాము విగ్రహం తెలంగాణలో ఎక్కడ లభించింది? పెద్దపల్లి జిల్లాలోని ధూళికట్ట గ్రామం. శ్రీకృష్ణదేవరాయల కాలంలో సందర్శించిన విదేశీ యాత్రికుడు డిమింగో పేస్ పోర్చుగీస్. బౌద్ధ భిక్షువుల అవశేషాలపై నిర్మించే కట్టడాలను ఏమని పిలిచేవారు? స్తూపం. శాతవాహనుల కాలంలో భూమి శిస్తు ఏమని పిలిచేవారు? బాగా లేదా దైవమేయ. ఒక సమాధిలో స్త్రీ మృతదేహం మీద పడుకోబెట్టిన పురుష కళేబరం ఒకే సమాధిలో బయల్పడ్డాయి. అది ఎక్కడ ఉంది? ఏలేశ్వరం. ఏ గ్రంథంలో తెలుగుదేశాన్ని టెలింగాణని టెలింగుల రాజధాని ట్రిగ్లిపటన్ లేదా టిర్గిఫాన్గా పేర్కొంది? టాలమీ రచించిన జాగ్రఫీ గ్రంథం. శాతవాహనుల చరిత్రకు ఆధారమైన కథా సరిత్సాగరం గ్రంథం ఎవరు రచించారు? సోమదేవ సూరి. శాతవాహన అనే పేరుగల నాణెం ఎక్కడ లభించింది? కొండాపూర్. ప్రజల చేత విమర్శించబడి పదవి కోల్పోయిన శాతవాహన రాజు ఎవరు? శ్రీముఖుడు. దత్తత ద్వారా రాజ్యపాలన అప్పగించిన తొలి రాజవంశం ఏది? కాకతీయులు. 64 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో గణపతి దేవుడు ఓడిపోయిన ఏకైక యుద్ధం ఏది? ముత్తుకూరు యుద్ధం. తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడిగా ఎవరిని పేర్కొంటారు? దొడ్డి కొమరయ్య. ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? లాయక్ అలీ. బోధన్ను రాజధానిగా చేసుకొని పరిపాలించాడని జైన గ్రంథాలు తెలుపుతున్న ఋషభనాథుని కుమారుడు ఎవరు? బాహుబలి. నానాగఢ్ శాసనం ఎవరి యొక్క విజయాలు తెలుపుతుంది? మొదటి శాతకర్ణి. త్రిసముద్రాధిపతి ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.